హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. నేనైతే ఈరోజు లంచ్లోకి చికెన్ కర్రీ అయితే వండుతున్నాను. ఈ వీడియోలో ఒక మంచి మాట మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఏంటంటే మనం ఎవరి దగ్గరైనా ఏ విషయానికైనా బాధపడ్డామనుకో, అంటే సపోజ్ మనం బాధ పెట్టారే అనుకోండి, మొఖం మీదే అస్సలు డౌట్ ఏం పడకుండా మొఖం మీదే అడగండి. ఎందుకు మీరు ఇలా అన్నారు అంటే దానికి కౌంటర్ ఇవ్వడం తెలియాలి కదా. ఒక మాట అన్నారనుకోండి, వెంటనే వాళ్ళు ఒక మాట అనేటప్పటికీ మనము దానికి ఆన్సర్ రెడీగా పెట్టుకొని అనేయాలి. ఎందుకనంటే దేవుడు ఫస్ట్ మనకు నోరిచ్చింది మనల్ని మనం డిఫెండ్ చేసుకోండి, మనల్ని మనం వాదించుకోవాలి, మనం సపోర్ట్గా నిలబడాలి. ఎవరో వచ్చి ఒక మాట అంటున్నారే అనుకోండి, మనం ఎలా ఊరుకుంటాం చెప్పండి? మాటకి మాట ఫస్ట్ సమాధానం చెప్పాలి. అంటే గాంధీ గారి టైంలో మనం పుట్టలేదు కదా. ఒక చెంప చూపిస్తే ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించమని అంత ఓల్డెన్ డేస్లో మనం పుట్టలేదు. ఒకవేళ అలా ఉన్నా కూడా సొసైటీ మనల్ని ఏమీ యాక్సెప్ట్ చేసేసి మనకి ఏమీ అవార్డ్స్ ఇచ్చేది మీరు చాలా గొప్పలని కూడా చెప్పదు. సో ఎవరైనా ఏమైనా మిమ్మల్ని అంటున్నప్పుడు తిరిగి సమాధానం చెప్పండి. చెప్పలేదనుకోండి, వదిలేసండి. అంతే తప్ప వాళ్ళ గురించి వాళ్ళ వల్ల నేను ఎలా బాధపడ్డానో లేకపోతే వాళ్ళు ఎలా నన్ను బాధ పెట్టారని మూడో మనిషి దగ్గర చెప్పకండి. ఎందుకనంటే ఆ మూడో వ్యక్తి ఏ విధంగా చెప్తారనేది మనకు తెలియదు. నేను బాధపడ్డాను, నేను ఎలా బాధపడ్డాను అని చెప్పుకున్నాం అనుకోండి, అంతవరకు అయిపోతుంది. కానీ థర్డ్ పర్సన్ దగ్గర చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఉన్నవి లేనివి 4-5 వేసి వాళ్ళ మనసులో ఉన్నాయి కూడా మన మీదే పెట్టేసి చెప్పేస్తూ ఉంటారు. ముందు మనం మాట్లాడాలి కదా, మనం అనాలి కదా. అవునా కదండి? అలా భయపడిపోయి ఎన్ని రోజులు ఉంటాను చెప్పండి? ఈ మాట ఎవ్వరి కోసమో చెప్పడం లేదండి, మా ఇంట్లో మా అక్క కోసమే చెప్తున్నాను. ఎందుకనంటే ఎవరైనా ఏమైనా అంటే అస్సలు ఊరుకోవద్దు. నేను ఎన్నోసార్లు మార్చడానికి ట్రై చేశాను. ఈ వీడియో చూసిన తర్వాత అయినా తను మారాలని కోరుకుంటున్నాను. ఎందుకనంటే తను కానీ తన పిల్లోడిని కానీ ఎవరైనా ఏమైనా అంటే ఫస్ట్ అరే నాయన దీని దగ్గరికి కానీ దీని పిల్లోడి జోలికి కానీ వెళ్ళామా అయిపోయామన్నమాట. మనం మాట కూడా మాట్లాడనివ్వదు అన్న టైపులో ఉండాలి. అంతే తప్ప వస్తారు ఒక మాట అంటారు, ఒకరు వస్తారు ఒక మాట అంటారు. ఆ ఛాన్స్ ఎవరిచ్చారండి? మనమే ఇచ్చాం. అవునా? ఒక మాట అంది ఊరుకుంటారు, ఏమనలేదులే, దానికి అంత ఏం లేదులే. ఇంకో మాట అదే పనిగా అంటున్నప్పుడు ఎవడయా ఎదవని ఇలా తీసుకురండి ఎందుకు అన్నారు ఆ లాంగ్వేజ్ యూజ్ చేయండి. ఎవడన్నాడు ఇలా తీసుకురమ్మానండి, నా కొడుకుని అనవలసిన అవసరం ఏముంది, నన్ను అనవలసిన అవసరం ఏముంది, ఇలా రమ్మానండి అని అనండి. ఎవడన్నా వస్తాడు మన జోలికి? రాడు. ఇంకా పిచ్చుకోకుండా చూసారండి, ఆ కుక్కలు ఉంటాయి రోడ్డు మీద వెళ్తూ ఉంటాయి, అవి మనం రాడు తీయనంతసేపు అలా అరుస్తూనే ఉంటాయి, రాడు తిప్పితే నోరు వస్తాయి. అవునా? సేమ్ ఇది కూడా అంతే. సో మనం మారాలి.